सर्वव्यापका तूची सर्व करता सर्व साक्षी परा सर्वातीता अससी अनंता दयाळा अससी अनंता श्री गोपाल कृष्ण भगवान की जय। आज या ठिकाणी महाचिंतनी या कार्यक्रमाचे 27वे वर्ष, या 27व्या वर्षाच्या या कार्यक्रमाचे अध्यक्ष श्रीमान सद्भक्त पंडित रत्नाकर सर कुलकर्णी, त्याचप्रमाणे ही महाचिंतनी हा जो कार्यक्रम आहे, हा महाचिंतनीचा कार्यक्रम ज्या ठिकाणी सुरू झाला, हा सुरू झाला तेव्हा अल्प स्वरूपात असेल, परंतु या ठिकाणी आज हा जनसमुद्र या ठिकाणी लोटलेला आहे। हा लोटलेला जनसमुद्र या ठिकाणी ज्यांनी निर्माण केलं, कारण आजच्या काळामध्ये अनेक गोष्टी, पैसा एकत्र कमवता येतो किंवा धन दौलत, अनेक अष्टऐश्वर्याच्या ज्या गोष्टी आहेत ते सर्व कमावता येतात, परंतु माणसं कमवणं आणि माणसं जमवणं हे फक्त साधूंना आणि संतांनाच जमतं। आणि हेच जमलेले आम्हा महानुभाव पंथाला मिळालेले रत्न, आणि या संपूर्ण महाराष्ट्राला नव्हे तर संपूर्ण भारताला ज्यांचं एक ऊर्जा आहे, ज्यांची एक प्रेरणा आहे, असे चिंतनी जनक महाराष्ट्र शासन पुरस्कृत आम्हा सर्व युवांचे प्रेरणास्रोत, ऊर्जास्रोत असलेले परम पूजनीय, परम आदरणीय, परम श्रद्धेय, प्रातस्मरणीय आदरणीय श्री करमाड निवासी श्री मोठे बाबाजी, आणि ज्या ठिकाणी आज ही महाचिंतनी पार पडत आहे, हा प्रांत वेगळा आहे, हा भाग वेगळा आहे, भाषा वेगळी आहे, शैली वेगळी आहे, जेवणही वेगळं आहे, प्रत्येक गोष्टीमध्ये बदल आहे, तरी देखील या ठिकाणी आपण सर्वजण जमलेले आहात। ही जागा आहे, या जागेला ज्यांनी या ठिकाणी मानवपंथाची ओळख करून दिलेली आहे, असे परमपूज्य, परमादरणीय, परमश्रद्धेय, प्रातस्मरणीय मम परम गुरुवर्य श्री मोठे बाबाजी, तसेच परम माझे गुरुवर्य श्री गुरुजी, आणि या महाचिंतनीला आपण सर्वांनी या ठिकाणी उपस्थिती लावली, असे प्रत्येक जणांना प्रत्येकाच्या नावानिशी माझा सर्वांना साष्टांग दंडवत प्रणाम आहे। అలాగే ఈ రోజు ఈ విశ్వశాంతి జ్ఞానయజ్ఞ కార్యక్రమానికి వేచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వశాంతి జ్ఞానయజ్ఞం ఏదైతే ఉందో, ఈ జ్ఞానయజ్ఞంలో పాల్గొని ఈ జ్ఞాన ప్రసాదాన్ని వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో ఈ జ్ఞాన ప్రసాదాన్ని వినడానికి ఎవరు రావట్లేదు, అన్న ప్రసాదం తీసుకుంటున్నారు, అక్కడికైనా వెళ్ళిపోతున్నారు, కానీ జ్ఞాన ప్రసాదం ఏవైతే ఉందో ఆ జ్ఞాన ప్రసాదాన్ని తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ రోజు ఇక్కడ ఈ విశ్వశాంతి జ్ఞానయజ్ఞం అనే ఒక మహాచింతని ఈ కార్యక్రమానికి నాకు ఈ సేవ అందించిన పరమ పూజలైన, పరమ ఆదరణీయులైన శ్రీ మమ్మ గురువర్యులైన, అలాగే పెద్దబాబా గారు, అలాగే మొత్తం మచాలి పరివారం కానీ ఊరు గ్రామస్తులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈ మహాచింతని, ఈ విశ్వశాంతి జ్ఞానయజ్ఞంలో నాకు ఇచ్చిన విషయం ఏది అంటే మహానుభావ సంప్రదాయము। ఎందుకంటే ఈ ప్రాంతంలో మహానుభావ సంప్రదాయం ఉంది, కానీ ఈ మహానుభావ సంప్రదాయం ఎప్పుడు ఉదయించింది ఇది మాత్రం ఎవరికి తెలియదు। మహానుభావ సంప్రదాయం, ప్రతి ఒక్క సంప్రదాయం ఉదయానికి ఒక క్రాంతి ఉంటుంది, ఒక కథ ఉంటుంది, ఒక ఇతిహాసం ఉంటుంది। ఏ సంప్రదాయం ఉదయించినా కానీ దాని వెనుక ఒక ఇతిహాసం ఉంటుంది। మరి ఈ ఎన్నో సంప్రదాయాలు ఈ భారతదేశంలో, ఈ భారత భూమిలో ఉన్నాయి, ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో పంథాలు ఉన్నాయి, ఎన్నో ధర్మాలు ఉన్నాయి। మరి ఈ మానవ సంప్రదాయ విశిష్టత, ఈ మహానుభావ సంప్రదాయం ప్రత్యేకత ఇది ఏమిటి అని తెలుసుకోవాల్సింది మనము। ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న మానవ సంప్రదాయం ఏదైతే ఉందో గత 250 ఏళ్లుగా ఇక్కడ రాజ్యం చేస్తుంది, కాబట్టి ఈ మహానుభావ సంప్రదాయం మనం తెలుసుకోవాలి। ఏ సంప్రదాయానికి ఉదయించే ముందు, ఉదయించిన తర్వాత రెండు చరిత్రలు ఉంటాయి। ఏ సంప్రదాయం ఉదయిస్తున్నా కానీ సమాజం కోసం ఉదయిస్తుంది, అలాగే ఈ మానవ సంప్రదాయం ఏదైతే ఉంచిందో ఇది సమాజానికి మోక్ష మార్గాన్ని అందించడానికి ఉదయించింది। ఇది మానవ సంప్రదాయం ప్రత్యేకత, ఇది మానవ సంప్రదాయం విశిష్టత। మరి ఈ మానవ సంప్రదాయం ఎప్పుడు ఉదయించింది? ఈ మానవ సంప్రదాయం 11వ శతాబ్దంలో ఉదయించింది। ఎవరు దీనికి ఉదయించడానికి కారణం ఎవరు? సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి ఈ మానవ సంప్రదాయానికి ఉదయించడానికి కారణం।
మరి ఎందుకు ఉదయించింది? ఎందుకంటే 11వ శతాబ్దంలో కొంతమంది ధర్మకంటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమాజంలో ఉన్న మోక్ష మార్గానికి వెళ్ళే దారులు ఏవైతే ఉన్నాయో, శ్రీమద్ భగవద్గీత కానీ ఇలాంటి ఎన్నో మోక్ష మార్గాలకు వెళ్ళే దారులను అంటే అక్కడ నిలిపివేశారు. ఒక కులానికి మాత్రమే అర్హత ఉంది అని ఈ మూఢనమ్మకాన్ని ఈ సమాజంలో ప్రస్తాపించారు. ఆ ప్రస్తాపించిన ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి అధర్మం వైపు వెళ్ళాయి. అధర్మం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పరమేశ్వరుడు అవతరిస్తాడు. ఎందుకంటే భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతలో చెప్పాడు, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానవ ధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని వస్తుందో అప్పుడప్పుడు నేను అవతరించి ఇక్కడ నేను ధర్మ స్థాపన చేస్తానని అభివచనాన్ని ఆ భగవాన్ శ్రీకృష్ణుడు అప్పుడు మన శ్రీమద్ భగవద్గీతలో చెప్పాడు. చెప్పినట్టుగానే ఆ భగవంతుడు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు. మనిషి ఇచ్చిన మాటలు ఎన్నో తప్పుతాడు. దేవునికి ఎన్నో ఇస్తా అంటాడు, దేవుని దగ్గర ఇచ్చి సేవ చేస్తానని అంటాడు, కానీ మాత్రం ఆ మాటలు మాత్రం తప్పుతాడు. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు. ఎందుకంటే ఆ భగవంతుడు ఈ సృష్టిని నిర్మించాడు. ఆ భగవంతుడే ఈ సృష్టి చాలకుడు, మాలకుడు. అలాంటి భగవంతుడు తనకు వద్ద తన నియమాలను కట్టుబడి ఉన్నాడు. ఆ 11వ శతాబ్దంలో ఈ తెలంగాణ ప్రాంతం కానీ, మహారాష్ట్ర ప్రాంతం కానీ, గుజరాత్ ప్రాంతంలో కానీ అధర్మం ఏదైతుందో అది చాలా పెరిగింది. ఒక వర్గానికి మాత్రమే మోక్ష మార్గానికి అధికారం ఉంది అని ఒక మూడో నమ్మకాన్ని అక్కడ ప్రస్తాపించారు. వేరే వర్గాల మీద అధర్మం అవుతుంది. ఆ అధర్మం వల్ల నిర్మాణం ఏమైందంటే 2 వర్గాలకు ఒక వ్యతిరేకత నిర్మాణమైంది. వ్యతిరేకత నిర్మాణమైన తర్వాత అక్కడ హింస, సత్యం ఏదైతుందో ఆ సత్యం పక్కకు వెళ్ళి అసత్యం వచ్చింది. అసత్యం వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చింది అధర్మం. అధర్మం వచ్చిన తర్వాత హింస. ఈ 3 కూడా అక్కడ జరిగాయి. ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో, ఈ 3 జరిగిన తర్వాత ఆ భగవంతుడు అక్కడ అవతరిస్తాడు, ఆ సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి. ఎందుకంటే భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు, నేను అవతరిస్తాను, కానీ అదే రూపంలో అవతరిస్తానని చెప్పలేదు. యుగానికి ఒక అవతారం, నిమిషానికి ఒక అవతారం ఎత్తే సామర్థ్యం ఆ భగవంతుని దగ్గర ఉంది. ఎందుకంటే ఆ భగవానుడు సర్వజ్ఞుడు, సృష్టి చాలకుడు, సృష్టి నియమకుడు. అతనికి ఎలాంటి బంధనం లేదు, సర్వముక్తే. అతనికి ఎలాంటి బంధనం లేని ఆ భగవంతుడు ఇక్కడ సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి రూపంగా ఇక్కడ అవతరించాడు. గుజరాత్ ప్రాంతంలో అవతరించి మహారాష్ట్రానికి వచ్చి శ్రీ గోవింద ప్రభు దగ్గర జ్ఞానశక్తి స్వీకరించి తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు. తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత 1157 నుంచి 1161 ఈ 4 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నాడు. తెలంగాణలో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ధర్మ స్థాపించాడు. మరి ధర్మ స్థాపించేటప్పుడు ద్వాపరయుగంలో ఎలా యుద్ధం చేసి ధర్మ స్థాపించారు, మరి ఇక్కడ కూడా అదే చేసి ధర్మ స్థాపించేశారా? లేదు. ప్రతి యుగానికి ఒక ఆచారం ఉంటుంది, ప్రతి యుగానికి ఒక విచారం ఉంటుంది. ఆ యుగానికి ఆచారాన్ని, ఆ యుగానికి విచారాన్ని పట్టి మాత్రమే భగవంతుడు ఇక్కడ అవతరిస్తాడు, అవతరించి ధర్మస్థాపన చేస్తాడు. ఈ కలియుగానికి చెందిన అభివచనం ఏదైతే అహింస పరమోధర్మ, అహింస పరమోధర్మ ఈ వచనాన్ని పట్టుకుని ఆ భగవాన్ సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి ఇక్కడ ధర్మస్థాపన చేశాడు. ఇక్కడ ఉన్న ఎన్నో అధర్మాలని నశించి జ్ఞానోదయం కలిగించి మోక్ష మార్గానికి వెళ్ళే ఏ దారి అయితే ఉందో అందరికి కల్పించి సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి అప్పుడు ధర్మ స్థాపన చేశాడు. అది 11వ శతాబ్దం. తెలంగాణ ప్రాంతానికి ఒక క్రాంతి వచ్చింది, అదంటే 11వ శతాబ్దం. అది తెచ్చిన సంప్రదాయం ఏదైతే ఉందో అది నా మహానుభావ సంప్రదాయం. కాబట్టి ఈ మహానుభావ సంప్రదాయం ప్రత్యేకత. దాని తర్వాత 11వ శతాబ్దంలో సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి ఇక్కడ ధర్మ స్థాపన చేసిన తర్వాత మహారాష్ట్రానికి వెళ్ళారు. మహారాష్ట్రానికి వెళ్ళిన తర్వాత సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి చెప్పిన జ్ఞానాన్ని, చెప్పిన ఆచారాన్ని, చెప్పిన విచారాన్ని ఇక్కడ ఉన్న సద్భక్తులందరూ కూడా పాటించి మోక్ష మార్గానికి వెళ్ళడానికి ప్రయత్నించారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నైజాం పరిపాలన వచ్చింది. నైజాం పరిపాలన వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో కొంతమంది స్వధర్మాన్ని దినం శ్రేయ పరధర్మ భయావహ, నా స్వధర్మాన్ని నేను వదులుకోను, దీన్ని పట్టుకొని అక్కడ మన ధర్మాన్ని కాపాడారు. ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తూ ఈ మానవ సంప్రదాయం ఏదైతే ఉందో ఈ సంప్రదాయం 1200 శతాబ్దం నుంచి 1600 శతాబ్దం వరకు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నైజాముల పరిపాలన ఏదైతే ఉందో అది చాలా విషాదంగా ఉండే, చాలా అంటే వాళ్ళ దగ్గర ధర్మం అనేది లేకుండే, అహింస అనే తత్వం వాళ్ళకి తెలియని తత్వం అది. అలాంటి కాలంలో ఆ మానవ సంప్రదాయం విచారాలు, ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తగ్గిపోయాయి. కానీ మళ్ళీ 1600 శతాబ్దంలో గణేరాజు అనే ఆ మూల పురుషులు వరంగల్కి ఎప్పుడైతే సర్వజ్ఞ శ్రీ చక్రధర స్వామి వచ్చారో అక్కడ ఉన్న విచారాలని, ఆచారాలను తెలుసుకొని మహారాష్ట్రం వెళ్ళి శ్రీమద్ బ్రహ్మ విద్య అభ్యాసించి
మళ్ళీ తెలంగాణలోకి వచ్చారు. తెలంగాణలోకి వచ్చి సిరినాపల్లి దొరసాని అనే దగ్గరికి వచ్చి అక్కడ గ్రంథాలను పెట్టి ధర్మ ప్రచారం మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటి నైజాం కాలంలో ఎక్కడ పడితే అక్కడ ధర్మ ప్రచారం చేయరాకపో, అప్పట్లో వచ్చి అక్కడ చేశారు. చేసిన తర్వాత ఎన్ని రోజులని ఆ రాణి మహలంలో ఉండి నేను ధర్మ ప్రచారం చేస్తానని ఒక విచారం వచ్చిన తర్వాత ఒక స్థలాన్ని నిర్మించారు. ఆ స్థలమే సదాశివనగరం, మనందరికి తెలిసిన నగరం సదాశివనగరం. ఈ సదాశివనగరంలో మందిరం ఏదైతే ఉందో అది 1692 శతాబ్దంలో అక్కడ నిర్మించింది. అంటే ఈ రోజు ఆ మందిరానికి 254 సంవత్సరాలు పూర్తవుతుంది. అంతే ధీమగా, అంతే గర్వంగా అక్కడ నిలబడిన ఆ మందిరం ఇప్పటికి కూడా ఈ సమాజానికి జ్ఞానాన్ని, భక్తిని, శ్రద్ధను అందిస్తుంది. ఇలాంటి నా మహానుభావ సంప్రదాయం ఇప్పటికి కూడా 250 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ 20 ఏళ్ళు అవుతుంది. ఈ 20 ఏళ్లలో 20 సంవత్సరాలలో ఈ మానవ సంప్రదాయం ఒక ఎత్తు ఏదైతే ఉందో ఇంకా ఒక మెట్టు పెరిగింది. అది మన గురువర్యులు పరమ పూజలైన ఆదరణీయులైన శ్రీ దత్తాత్రేయ మహారాజు, శ్రీ పరమ పూజలైన శ్రీ పెద్దబాబు గారు, వీళ్ళందరూ చేసిన క్రాంతిని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ జనసముద్రం అంతా ఇక్కడికి ఒకటైందంటే ఈ పెద్దబాబు వల్లే, ఇక్కడ ఉన్న మచలి పరివారం వల్ల. కాబట్టి నాకు ఇప్పుడే ఒక సందేశం అందింది మరాఠీలో మాట్లాడాలని. కాబట్టి నేను అందరికీ क्षमिंचमन अडुगुतुन्नानु. या ठिकाणी तेलुगुमध्ये थोडासा इतिहास सांगण्याचा प्रयत्न केला. आतापर्यंत तुम्हाला वाटलं असेल काय बडबड केली, काय शिवाय दिली यांनी, परंतु थोडासा मानव संप्रदाय हा तेलंगणा प्रांतामध्ये, सध्याच्या तेलंगणा प्रांतामध्ये कसा आला आणि का आला याविषयी मी या ठिकाणी मांडण्याचा प्रयत्न केला. आणि हा मानव संप्रदाय जो आहे, कोणत्याही संप्रदायामागे उदयाची कारण असतात आणि उदयानंतरचं चरित्र असतं आणि उदयाच्या आधीचंही चरित्र असतं. असा हा मानव संप्रदाय आहे. मग मानव संप्रदाय उदयाला कधी आला? मानव संप्रदाय हा 11व्या शतकामध्ये कलियुगामध्ये उदयाला आला. परंतु मानव संप्रदाय मग कलियुगामध्येच उदयाला आला का? नाही. मानव संप्रदाय युगानुयुगे येत आहे. युगानुयुगे हा मानव संप्रदाय येत आहे. युगानुयुगे याचा आचार, याचा विचार बदलत आहे, परंतु संप्रदाय मात्र तोच आहे, रस्ता तोच आहे, एकच आहे, मोक्ष मार्ग, एक भक्तिर्विशिष्यते. या विचार प्रणालीला धरून त्या आचाराने चालणारा हा मानव पंथ 11व्या शतकामध्ये तेलंगणा प्रांतामध्ये उदयास आला. मग हा मानव संप्रदाय जो आहे तो कोणी स्थापन केला असं आपल्या सर्वांना माहिती आहे. मी फक्त तेलुगुतलं मराठीमध्ये भाषांतर करतोय. मानव संप्रदाय आपल्या सर्वज्ञ श्री चक्रधर स्वामींनी स्थापन केलाय. हा मानव संप्रदाय जो आहे तो विचार प्रणालीतून आचार प्रणालीतून उदयास आलेला पंथ आहे. हा कोणत्याही किंवा समाजाच्या अनेक संप्रदाय आहेत, अनेक पंथ आहेत, अनेक धर्म आहेत. प्रत्येक धर्माचे वेगवेगळे विशिष्ट नियम आहेत, प्रत्येक धर्माचे वेगवेगळे नियम आहेत, प्रत्येक धर्माचे एक वेगवेगळी वाटचाल आहे, प्रत्येक धर्माला एक वेगळा ग्रंथ आहे. परंतु मानव संप्रदायाची एक विशिष्टता आहे. मानव संप्रदायामध्ये एक भक्तिर्विशिष्टते सांगितलेलं आहे. हा एक भक्तीने चालणारा, मोक्ष मार्गाला जाणारा हा मानव पंथ आहे. अशा प्रकारचा एकही पंथ या संप्रदायामध्ये, या भारत भूमीवरती नाही. तो केवळ म्हणजे माझा महानुभाव पंथ आहे. एक भक्तीने आणि सर्वज्ञांच्या सूत्रावरती, श्रीमद भगवद्गीतेच्या तत्वावरती चालणारा हा मानव पंथ आहे. हा मानव पंथ 11व्या शतकामध्ये या ठिकाणी उदयास आला. मग हा मानव संप्रदाय आहे जो तो आंध्रामध्ये आणि तेलंगणा प्रांतामध्ये कधी उदयास आला? तर सर्वज्ञ श्री चक्रधर स्वामींनी अवतार धारण केल्यानंतर गुजरातमधून महाराष्ट्रामध्ये आले. महाराष्ट्रामध्ये श्री गोविंद प्रभू पासून ज्ञानशक्तीचा स्वीकार केला आणि स्वीकार करून या ठिकाणी तेलंगणा प्रांतामध्ये आले, आंध्र प्रदेश प्रांतामध्ये आले. आंध्र आणि तेलंगणा वेगळा होता, कारण महाराष्ट्रामध्ये जसं कोकण, विदर्भ, मराठवाडा अशा प्रकारचे भाग आहेत, त्याचप्रमाणे आंध्र प्रदेशमध्ये तेलंगणा हा देखील एक प्रांत होता. म्हणून स्वामींचं वचन आहे तेलंग देश कन्नड देश आहे. म्हणजे आंध्र देश आणि तेलंग देश हा एक विशिष्ट भाग आहे. त्या विशिष्ट भागाला तेलंग देश नाव पडलेलं आहे. तेलंग देश नाव पडण्याचं देखील कारण आहे. तेलंग म्हणजे त्रिलिंगाचं तेलंग झालं, शब्दाचा अपभ्रंश झाला. तीन लिंगाचं गाव, तीन लिंगाचा प्रदेश, म्हणून तो तेलंग, त्रिलिंग अशा प्रकारे या शब्दाचा अपभ्रंश होऊन आज तेलंगणा या पदाने ओळखू जाऊ लागला. मग हा मानवा संप्रदाय सर्वज्ञ श्री चक्रधर स्वामी जेव्हा आले तर ओरंगल या प्रांतामध्ये आले. ओरंगल या प्रांतामध्ये येऊन सर्वज्ञ श्री चक्रधर स्वामी महादेव भक्ताला प्रेमदान दिलं. जे सर्वज्ञ श्री चक्रधर स्वामींनी अवतार धारण केल्यानंतर जे मुख्य उद्दिष्ट होतं, उभयदृश्य अवताराचं मुख्य उद्दिष्ट आहे मोक्ष मार्गात जाण्यासाठी जे जीवाला प्रवृत्त करणं, जीवाला कणवा निर्माण करणं, अधिकार निर्माण करणं, तो अधिकार सर्वप्रथम सर्वज्ञ श्री चक्रधर स्वामी निर्माण केला, म्हणजे तेलंगणा प्रांतामध्ये केला. तो तेलंगणा प्रांतामध्ये केला. म्हणजे मानव संप्रदायाच्या सुरुवातीची मुहूर्तमेढ जी आहे ती सर्वज्ञ श्री चक्रधर स्वामींनी तेलंगणा या प्रांतामध्ये केली आहे, सध्याच्या तेलंगणा प्रांतामध्ये.
सुरुवात झालेली आहे, परंतु मुहूर्तमेढ जर कुठे केलं असेल तर सर्वज्ञ श्री चक्रधर स्वामींनी तर तेलंगणा या प्रांतामध्ये केलेली आहे. या ठिकाणी महादेव भक्ताला उत्तम कळकीचं प्रेम साधन दिले, म्हणजे 4 कळकीचं प्रेम साधन सर्वज्ञ श्री चक्रधर स्वामींनी दिलेलं आहे. ते महाराष्ट्रामध्येही कोणाला दिलेलं नाहीये. मग याचाच अर्थ की सर्वज्ञ श्री चक्रधर स्वामींनी या ठिकाणी येऊन या दोन्हीही म्हणजे आंध्र प्रदेश असेल आणि तेलंगणा या दोन्ही राष्ट्राच्या या भूमीस पवित्र केलेले आहे, पावन केलेलं आहे. मुहूर्तमेढ म्हणून या जागेला सर्वज्ञ श्री चक्रधर स्वामींनी या निवडलेलं आहे. सर्वज्ञ श्री चक्रधर स्वामींनी आल्यानंतर महादेव भक्ताला प्रेमदान दिला, हंसांबिकेला विषय प्रेमाची स्थिती दिली, जी विषय प्रेमाची स्थिती अतिशय दुर्लभ आहे अशा प्रकारची स्थिती देखील या ठिकाणी दिलेली आहे. म्हणजे मानव संप्रदायाची सुरुवात जर कुठून झाली असेल तर ती सध्याच्या तेलंगणा या प्रांतामधून झालेली आहे. मानव संप्रदायाची सुरुवात या तेलंगणा प्रांतातून झाली आहे. त्यानंतर सर्वज्ञ श्री चक्रधर स्वामी महाराष्ट्रामध्ये गेले. मग महाराष्ट्रामध्ये गेल्यानंतर काही काळ या ठिकाणी सर्वज्ञ श्री चक्रधर स्वामींनी दिलेल्या विचारांना, आचारांना या ठिकाणी हे जनसामान्य आहे ते आचरू लागले. आचरून आपल्या मोक्ष मार्गाची वाट त्या ठिकाणी खुली करू लागले. परंतु काही काळानंतर या ठिकाणी पुन्हा अधर्म स्थापन झाला, तो म्हणजे निजामाचा काळ. निजामाच्या काळामध्ये धर्म नावाचा शब्द जो आहे तो ऐकायलाही मिळत नव्हता. अशा प्रकारचा हिंसक काळ म्हणजे निजामांचा काळ होता. त्या काळामध्ये सर्वज्ञ श्री चक्रधर स्वामींनी सांगितलेल्या विचारांना, आचारांना थोडासा त्या ठिकाणी कमी पडला. त्या ठिकाणी प्रचार कमी झाला. त्यानंतर 12व्या शतकापासून तर 14व्या शतकापर्यंत 15व्या शतकापर्यंत हा निजामांचा काळ होता. 15व्या शतकामध्ये सर्वज्ञ श्री चक्रधर स्वामींच्या विचारांना पूर्णपणे या ठिकाणी आळा बसला होता, पूर्णपणे बंद झाले होते. पण त्याच काळामध्ये वरंगल प्रांतामध्ये म्हणजे 16व्या शतक ज्यावेळेस सुरू झालं त्यावेळेस या वरंगल प्रांतामध्ये एक पुरुष होऊन गेले. ते पुरुष सर्वज्ञ श्री चक्रधर स्वामींच्या विचारांना, आचारांना जाणलं आणि मोक्ष मार्गाची वाटचाल पुन्हा या ठिकाणी सुरू करावी या भावनेतून त्यांनी वरंगल प्रांत सोडला, निजामांचा प्रांत सोडला आणि पुन्हा महाराष्ट्रामध्ये आले. महाराष्ट्रामध्ये येऊन सर्वज्ञ श्री चक्रधर स्वामींनी सांगितलेलं ब्रह्मविद्येचं अध्ययन केलं आणि पुन्हा या ठिकाणी आपला धर्म जो आहे तो धर्म या ठिकाणी पुन्हा प्रचार करावा. कारण सर्वज्ञ या ठिकाणी गेलेले आहेत, म्हणजे ती पवित्र भूमी आहे. तिकडच्या लोकांना या ठिकाणी हा माझा महानुभाव संप्रदाय जो आहे, महानुभाव पंथ जो आहे तो कळाला पाहिजे, उमटला पाहिजे. मोक्ष मार्गाची वाटचाल जी आहे ती या लोकांना मिळाली पाहिजे या भावनेने ते गणेराज यांनी या ठिकाणी वरंगल प्रांतातून महाराष्ट्रामध्ये आले. महाराष्ट्रामध्ये ब्रह्मविद्येचं अध्ययन पूर्ण केल्यानंतर महाराष्ट्रामधून इथे यायचंय, या भागामध्ये यायचंय. या भागामध्ये निजामाचं परिपालन होतं. निजामाच्या परिपालनामध्ये आम्हाला धर्मप्रचार करायचा तर खूप कठीण गोष्ट आहे, कठीण काम आहे. कारण निजामाच्या परिपालनामध्ये जर मला धर्म स्थापन किंवा धर्माची जे काय प्रचार प्रसार करायचा असेल तर खूप कठीण. कारण त्यांचा ज्या ठिकाणी जेव्हा दुसऱ्या धर्माचा प्रचार होताना किंवा दुसऱ्या धर्माच्या ग्रंथांचा जरी त्या ठिकाणी त्यांना उल्लेख आढळून आला तर त्या ठिकाणी ते जायचे आणि ते ग्रंथ जाळून टाकायचे किंवा माणसाला देखील त्या ठिकाणी नष्ट करायचे, मारून टाकायचे. अशा प्रकारची हिंसक वृत्तीने त्या निजामांची होती. त्या काळामध्ये त्या गणेराज बाबा यांनी या ठिकाणी तो धाडस केला. मानव संप्रदायाचे ग्रंथ काही घेऊन आले. या ठिकाणी सिरणापल्ली म्हणून गाव आहे, सिरणापल्ली या गावामध्ये आले. सिरणापल्लीची गावाची एक राणी होती, त्या राणीच्या राजवाड्यामध्ये गेले. राणी बहुतेक ती धार्मिक असावी, आध्यात्मिक असावी. तिला समजावून सांगितलं की हा माझा मानव पंथ आहे, हा मानव पंथ एक विचारधारेवर चालणारा पंथ आहे, एक आचार प्रणालीवर चालणारा पंथ आहे. मग या पंथाचा मला प्रचार या ठिकाणी करायचा आहे. कारण स्वयं परमेश्वर अवतार या प्रांतामध्ये येऊन या ठिकाणी सर्वज्ञांनी या ठिकाणी पदस्पर्श केलेला आहे. मग या ठिकाणी मला पुन्हा धर्म स्थापन करायचं आहे. मग हे सांगितल्यानंतर सिरणापल्ली दोरसानी म्हणजे राणी, इकडच्या भाषेमध्ये दोरसानी म्हणजे राणी. मग सिरणापल्ली दोरसानी म्हणजे त्या राणीने त्या ठिकाणी त्यांना आश्रय दिला, ग्रंथ त्या ठिकाणी ठेवले आणि हळूहळू आपला मानव पंथाचा जो प्रचार आहे तो या भागामध्ये सुरू झाला. या भागामध्ये तो मानव पंथाचा प्रचार करत असताना त्यांना अनेक अनुभव आलेत. या भागातले लोक श्रद्धाळू होते, भाविक होते, भक्त होते, श्रोतावर्ग चांगला होता आणि परिवर्तनही होत होतं. अनेक लोकांचं परिवर्तन झालं, अनेक लोकांनी या पंथाचा उपदेश घेतला, या पंथाचा स्वीकार केला. मी या पंथाचा स्वीकार केल्यानंतर जेव्हा ज्या ठिकाणी गेलो त्या ठिकाणी या मानव पंथाचं नाव त्या ठिकाणी एक पुन्हा उदयास आलं 400 वर्षानंतर.
मग त्यावेळेस त्या गणराज दादांनी त्या ठिकाणी विचार केला की आता आपल्याला एक आश्रमासाठी जागा पाहिजे, मंदिरासाठी जागा पाहिजे. किती दिवस आपण राजमहालात राहणार, राजमहालात राहून राणीच्या ठिकाणी राहून आपण धर्मप्रचार करणं योग्य नाहीये. एक सात्विक स्थान पाहिजे, सात्विक जागा पाहिजे. ती सात्विक जागा आपल्याला शोधायची आहे. ती जागा कुठे शोधायची म्हणून शोधत शोधत त्या ठिकाणी सदाशिवनगर म्हणून गाव आहे, इथून 10 किलोमीटर अंतरावरती, या 10 किलोमीटर अंतरावरती त्या ठिकाणी गेले. त्या ठिकाणी एक जागा शोधली, एक स्थळ शोधलं. जागा शोधल्यानंतर त्या ठिकाणी मंदिराचं निर्माण करण्याचं ठरवलं. गावकऱ्यांना एकत्र केलं. निजामाच्या हे संपूर्ण डोळे बांधून हे चाललेलं काम होतं. कारण निजामांना जर समजलं असतं तर गणराज दादांची त्या ठिकाणी हत्या करण्यात आली असती. परंतु हे संपूर्ण परमेश्वराच्या कृपादृष्टीने, परमेश्वराच्या प्रसन्नतेने चाललेलं काम होतं. कारण हे स्वतःच्या स्वार्थासाठी नव्हे तर पंथाच्या, धर्माच्या कार्यासाठी चालू होतं. त्या ठिकाणी सदाशिवनगर गाव एकत्र केलं. त्या गावाला एकत्र करून मंदिरासाठी जी जागा होती ती जागा मिळवली आणि मंदिराला अनुदान म्हणून 8 एकर जागा त्या ठिकाणी या मंदिरासाठी देण्यात आली. देण्यात आल्यानंतर त्या ठिकाणी मंदिर निर्माण झालं. धर्माचा प्रचार पुन्हा सुरू झाला. अत्यंत वेगळ्या पद्धतीने या ठिकाणी धर्माचा प्रचार, कारण या वेगळी पद्धत म्हणजे या प्रांतामध्ये एक भक्ती विशेषत याला कोणी प्राधान्य देत नव्हतं. त्यामुळे मानव संप्रदाय हा सर्व पंथांमध्ये वेगळा आहे अशा प्रकारची वेगळी जाणीव या लोकांना झाली आणि त्यांनी या ठिकाणी मानव संप्रदाय स्वीकारण्यास सुरुवात केला. कारण मोक्ष मार्ग दाखवण्याचा एकही पंथ, एकही संप्रदाय उदयास नव्हता या ठिकाणी. त्यावेळेस माझा मानव पंथ या ठिकाणी उदयाला आला. मोक्ष मार्गाची पूर्ण वाटचाल बंद केली होती निजामांनी आणि या निजामांनी बंद केलेल्या वाटचालीला, मोक्ष मार्गाच्या वाटचालीला उदयास आणणारा पंथ म्हणजे माझा मानव पंथ आहे. तो या ठिकाणी उदयास आला. त्यानंतर 1600 नंतर त्या आमच्या गणराज बाबांच्या नंतर या ठिकाणी त्या मंदिराची स्थापना झाल्यानंतर अनेक मंदिरांची निर्मिती होऊ लागली. निजामाच्या काळानंतर बरेच मंदिर निर्माण झाले. या ठिकाणी 40 मठ मंदिर होते तेलंगणामध्ये. आज सध्याच्या तेलंगणामध्ये 40 मठ मंदिरांची निर्मिती झाली होती. त्यामध्ये अनेक काही मठ मंदिरे आहेत ते नामशेष झालीत, परंतु आताही अनेक मठ मंदिर या तेलंगणा प्रांतामध्ये तेवढ्याच जोमाने, तेवढ्याच ढोलाने या ठिकाणी डोलत आहेत, धर्माचा प्रचार करत आहेत, प्रसार करत आहेत, मोक्ष मार्गाची वाटचाल या लोकांना दाखवत आहेत. हा माझा मानव पंथ आहे. गेल्या 50 वर्षापासून एक क्रांती झाली बंधून या मानव संप्रदायाची तेलंगणा, आता सध्याच्या तेलंगणा संप्रदायामध्ये. संप्रदायाची सुरुवात जी केली होती ती सुरुवात तशीच चालू होती, परंतु एक वेगळ्या प्रकारची क्रांती या ठिकाणी घडवून आणली. ती म्हणजे आमचे मोठे बाबाजींनी, परमपूज्य परमादरणीय श्रद्धेय प्रातस्मरणीय माम परम गुरुवर्य श्री मोठे बाबाजी आणि गुरुजी या अवेरज मामाजी अशा प्रकारचे अनेक जणांनी मिळून या ठिकाणी क्रांती घडवून आणली आणि हा जनसमुद्र जो आहे, जनसमुद्र जमा केला, एकत्रित केला, या सर्वांना मोक्ष मार्गाची वाटचाल दाखवली. ते म्हणजे आमचे परमपूज्य परमादरणीय श्री बाबाजी. अशा प्रकारचा एवढ्या मोठ्या प्रमाणात हा मानव संप्रदायाचा कार्यक्रम इकडे कोणत्याही भागामध्ये कधी झालेला नाहीये, परंतु अशा प्रकारचा कार्यक्रम घेण्यामागचं कारण, उद्दिष्ट त्यांचं एकच आहे. मानव संप्रदायाचा एक प्रचार, प्रसार आणि मोक्ष मार्गाची वाटचाल या जनसामान्यांना व्हावी आणि हे संसार बंधनात अडकलेले हे जीव आहेत, या जीवाला मोक्ष मार्गाची जी काय वाट आहे ती समजावी, ती कळावी आणि तो वरती परमेश्वराच्या परमधामाला प्राप्त व्हावं अशा प्रकारची एक विचारधारा घेऊन, एक संकल्प घेऊन उभे राहिलेले आमच्या परमपूजी संपूर्ण ही मशाले परिवार असेल किंवा अन्य अनेक या ठिकाणी मानव संप्रदायाचे अनेक मंडळी असतील, या सर्वांनी हा संकल्प घेऊन उभं राहिलेलं मंडळीचं हे एक विराट स्वरूप आहे, हे समुद्र आहे. अशा प्रकारे या ठिकाणी मानव संप्रदायाचा उदय झाला आणि उदय झाल्यानंतर हा मानव संप्रदाय 254 वर्षापासून या संप्रदायामध्ये या ठिकाणी या प्रांतामध्ये राज्य करीत आहे. मग आपण विचार करूया, मी सध्याचा प्रांत का म्हणतोय? मी या ठिकाणी शोधणी करत असताना मला शोधणीमध्ये सदाशिवनगरचं जे काही सातबारा आहे त्या सातबारावरती नांदेड जिल्हा म्हणून दिलेला आहे. म्हणजे हा जो प्रांत होता, हा जो प्रांत आहे, आताच आपण बसलेला जो प्रांत आहे, हा प्रांत महाराष्ट्राचा प्रांत आहे. अनेक जणांना म्हणजे महाराष्ट्रामध्ये गेल्यानंतर कुठे राहतो विचारल्यानंतर आम्ही सांगितलं तेलंगणा, तर अनेक जणांची चेहऱ्याचा एक वेगळा रंग पाहायला मिळतो, वेगळाच रंग पाहायला मिळतो. स्वामींनी सांगितले तेलंगण देश नवचावे, परंतु ही सीमा कधीची आपण देखील विचार करावं. वैचारिकांनी देखील या ठिकाणी विचार करावं, ही सीमा कधीची आहे? ही सीमा निजामाच्या नंतरची आहे, निजामाच्या काळाच्या नंतरची, म्हणजे 1960च्या नंतरच्या या सीमा आहेत. 1960च्या नंतर हा जो प्रांत आहे, हैदराबाद पर्यंत जो प्रांत आहे, हैदराबाद मुक्ती संग्राम जो म्हणतो आपण, तो संग्राम त्या ठिकाणी झाला, मुक्ती झाली. म्हणजे त्यानंतर हा जो नांदेडच्या अलीकडून जो काळ आहे, अलीकडूनचा जो भाग आहे तो संपूर्ण तेलंगणामध्ये लोटला गेला. परंतु वास्तविक जर बघायला गेलं तर हे महाराष्ट्र आहे.
वास्तविक जर बघायला गेलं तर महाराष्ट्र आहे. आणि अनेक जण महानुभाव पंथाचे अनेक जण असतील त्या ठिकाणी तेलंगणा म्हटलं की थोडेसे हिरमोड करतात, परंतु आमच्या पक्षकाराने देखील मानलंय धर्म वर्तेते महाराष्ट्र. महाराष्ट्रामध्ये असेल देखील तुम्ही अधर्म करत असाल तर तो तुमच्यासाठी तेलंगणा आहे, तो तुमच्यासाठी मातापूर आहे, तो तुमच्यासाठी कोल्हापूर आहे. परंतु तुम्ही तेलंगणामध्ये असून धर्म वर्तत असाल तर तो तुमच्यासाठी महाराष्ट्रच आहे, तो तुमच्यासाठी महाराष्ट्रच आहे. अशा प्रकारचा आमच्या पक्षकारांनी देखील या ठिकाणी मांडलेला एक अर्थ आहे. म्हणून मानव संप्रदायाची ओळख आहे आणि या मानव संप्रदायाने या समाजाला दिलेली एक वेगळी ओळख आहे. कारण आजपर्यंत या आता तेलंगणा प्रांताचा इतिहास झाल्यानंतर मानव संप्रदायाने या समाजाला काय दिलंय? या समाजाला ग्रंथ दिलेत. बंधूंनो, या भारत भूमीवरती एवढे ग्रंथ असलेला एकही पंथ आपल्याला मिळणार नाहीये. 6,500 ग्रंथांचा पंथ म्हणून ओळखला जाणारा माझा मानव पंथ आहे. 6,500 ग्रंथ, असं 6,500 ग्रंथांची निर्मिती करणारा हा माझा मानव पंथ आहे. आणि 6,500 ग्रंथामध्ये एकच मार्ग दिलेला आहे, तो म्हणजे मोक्ष मार्ग. तुम्ही अनेक पंथ बघितले असेल, अनेक धर्म बघितले असेल आणि विशिष्ट बघितले असतील, धर्म पाहिले असतील, त्यामध्ये वेगवेगळे प्रकारचे पण ग्रंथ असतात, त्यामध्ये वेगवेगळे वाटचाली असतात. परंतु 6,500 ग्रंथामध्ये एकच मार्ग, एकच वाटचाल दाखवणारा पंथ जो आहे तो मानव पंथ आहे. सर्वज्ञांच्या विचारधारेला धरून, सर्वज्ञांच्या आचार प्रणालीला धरून निर्माण झालेला पंथ तो म्हणजे माझा मानव पंथ आहे. मराठी भाषेला राजभाषा म्हणून दर्जा दिलेला मानव पंथ आहे. मराठी भाषेमध्ये सर्वात प्रथम गद्य ग्रंथ निर्माण करणारा पंथ म्हणजे माझा मानव पंथ आहे, तो म्हणजे लीळाचरित्र. मानव पंथामध्ये सर्वात प्रथम पद्य ग्रंथ निर्माण करणारा पंथ म्हणजे तो आहे, तो माझा मानव पंथ आहे. अशा प्रकारच्या मानव पंथाची विशिष्टता, मानव पंथाची प्रत्येकता, मानव पंथाचा एक वैचारिक दृष्टिकोन जो आहे तो व्यापक आहे, तो कोणालाही सापडणारा नाहीये. जसा कृष्ण आहे, जसा भगवान श्रीकृष्ण आहे, श्रीकृष्ण कोणाला कळत नाही परंतु कळाला तर तो पूर्ण त्याचाच होऊन जातो, त्याप्रमाणे मानव संप्रदाय कोणाला कळत नाही, मानव संप्रदाय जर कोणाला कळला तो फक्त मानव संप्रदायाचा आणि फक्त परमेश्वराचाच होतो. ही मानव संप्रदायाची एक विशिष्टता आहे. म्हणून हा मानव संप्रदाय जो आहे तो संप्रदाय एक वेगळ्या प्रकारचा आहे. या ठिकाणी माझा वेळ या ठिकाणी संपलेला आहे वाटतं. त्यामुळे मला या ठिकाणी ज्यांनी सेवा दिली असे परमपूज्य परमादरणीय श्रद्धेय प्रातस्मरणीय श्री महाचिंतनी जनक श्री मोठे बाबाजी, तसेच मला या ठिकाणी उभं राहण्यासाठी जे मूळ कारण आहेत परमपूज्य परमादरणीय श्रद्धेय प्रातस्मरणीय बोरनिवासी श्री जयराज बाबाजी, त्यांच्यामुळे या ठिकाणी मी उभा आहे. कारण त्यांनीच सुचवलं होतं की तू बोल म्हणून, त्यामुळे या ठिकाणी उभा आहे. आणि त्याचप्रमाणे मला या ठिकाणी ज्यांनी प्रोत्साहित केलं असे माझे सर्वच परमपूज्य परमादरणीय श्रद्धेय मनोहरदादा असतील, तसेच मुरलीधर दादा असतील, मोहनदादा असतील, तपस्विनी माता भगिनी, सर्वच परिवार, माझा परिवार, या परिवारामुळे मी या ठिकाणी उभा आहे. माझ्यामध्ये कोणती वेगळी ताकद नाहीये, त्यांच्या एक प्रेरणेने मी या ठिकाणी उभा आहे. त्यामुळं मी या ठिकाणी मला ही सेवा दिल्याबद्दल मी चिंतनी जनक श्री मोठे बाबाजी तसेच चिंतनीचे आयोजक मंडळी जे असतील त्या सर्वांचे मी मनापासून आभार मानतो आणि या ठिकाणी माझ्या विचारांना विराम देतो. सर्वज्ञ श्री चक्रधर स्वामी की जय.